వివరాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. తీవ్రమైన ఎండ వడగాడ్పులతో జనం అల్లాడిపోతున్నారు. భానుడి భగభగలతో వాతావరణం నిప్పులు కొలిమిని తలపిస్తోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పగటిపూట బయటకు వెళ్లడానికి జనం జంకుతున్నారు. విజయవాడలో వేసవి తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, ఆకాశంలో నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నట్టుంది విజయవాడ పరిస్థితి. అసలు విజయవాడలో ఎండల తాటికి బయటికి రాలేనటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఉదయం 10 గంటల నుంచి కూడా ఎండల తీవ్రత ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో విజయవాడ నగరవాసులు అయితే మాత్రం అల్లాడిపోతున్నారు. ఇటు వడదెబ్బ వడగాల్పులతో పాటు రోహిణీ కార్తీ కూడా రావడంతో రోడ్లు పగిలే ఎండలు కూడా నమోదవుతున్నాయి. ఒకసారి చూడొచ్చు రోడ్ల పరిస్థితి ఏ రకంగా ఉందో. ప్రజెంట్ మనం కానూరు దగ్గర ఉన్నటువంటి కానూరు 100 అడుగుల రోడ్డు దగ్గర ఉన్నాము. ఇదైతే కనుక 4 కోళ్ల జంక్షన్. ఈ జంక్షన్ లో కూడా లక్షలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి రద్దీ చూసుకుంటే అయితే కనుక చాలా తక్కువగా ఉన్నట్టే మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడైతే నిత్యం లక్షలాది వాహనాలు ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి. ఎందుకంటే మీరు ఈ 4 కోళ్ల జంక్షన్ చూసుకుంటే ఇటు నుంచి నిడమానూరు నుంచి రావర్పాడు వరకు కూడా ఈ జంక్షన్ నడుస్తుంది. అలాగే మనం చూసుకుంటే ఇటు తారిగడప వైపు కూడా ఈ జంక్షన్ నడుస్తుంది. అండ్ అట్ ఏ టైం బందర్ రోడ్డుకి ఏలూరు రోడ్డుకి అనుసంధానంగా కూడా ఈ రోడ్డు మొత్తం ఉంటాయి. అయితే ఈ రోడ్లు ప్రజెంట్ అయితే ఎప్పుడూ కూడా లక్షలాది వాహనాలతో నిండిపోయి కిక్కిరిసిపోయి ఉండేటటువంటి రోడ్లు. నిర్మానుషంగా చాలా వరకు కూడా పబ్లిక్ తక్కువగా తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. అంటే ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం 48 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో ఇంత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదైంది ఎప్పుడూ లేదు. సో ఏపీలో ఇంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో విజయవాడ నగరవాసులు అయితే మాత్రం అల్లాడిపోతున్నారు. ఎక్కడైతే అంటే మ్యాక్సిమం అయితే ఏంటంటే చల్లని శీతల పానీయాలు తీసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ ఎండకి అయితే మాత్రం డిహైడ్రేషన్ అనేది బాడీ అయిపోతుంది. దాంతో వైద్య నిపుణులు కూడా నిమ్మరసము, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అలాంటి పానీయాలు ఎక్కువ తీసుకోమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకి ఉదయం 10 దాటే వరకు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. అలాగే సాయంత్రం 4 దాటిన తర్వాత బయటికి రమ్మంటున్నారు. అత్యవసరమై బయటకు వస్తే మాత్రం ఏవైతే ఉన్నాయో ప్రికాషన్స్, మినిమం ప్రికాషన్స్ తీసుకోవడం, తలకి టోపీ ధరించడం, సన్ గ్లాసెస్ పెట్టుకోవడం, వడదెబ్బ పాలవుకోకుండా జాగ్రత్తగా ఉండడం లాంటివి మినిమం ప్రికాషన్స్ అయితే పాటిస్తే మాత్రం అట్లీస్ట్ కొంతవరకు సేఫ్ జోన్లో ఉంటారు. లేదంటే మాత్రం ఎండ తీవ్రతకి వడదెబ్బకి మాత్రం బలవ్వాల్సిందే. ఎవరికైతే వడదెబ్బ తగులుతుందో వారికి వయసుతో నిమిత్తం కూడా లేకోకుండా మరణిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటూ జాగ్రత్తగా మినిమం ప్రికాషన్స్ తీసుకొని ఉద్యోగస్తులు కూడా కొంత 8:30-9 సమయానికే వాళ్ళ ఉద్యోగ గమ్యస్థానాలకి చేరుకోవాలని, అలాగే సాయంత్రం కూడా 5:30-6 అయితే కానీ బయటకు రావద్దని అయితే మాత్రం ఇటు వాతావరణ శాఖ అటు వైద్య శాఖ కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్ తో లీలా, ఏపీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.